గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు సిద్దిక్ షేక్. నేను టాలీ క్యాపిటల్కి రీజనల్ మేనేజర్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండూ చూస్తాను. మనకి టాలీ క్యాపిటల్ అనేది టాలీలోనే ఇన్బిల్ట్ అయిన ఒక ఫీచర్ అనమాట. దీంట్లో మనము సిబిల్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చెక్ చేసుకోవచ్చు విత్ జీరో ఇంపాక్ట్. మనం దీంట్లో సిబిల్ చెక్ చేసుకుంటే, మామూలుగా సిబిల్ చెక్ చేసేటప్పుడు అందరికీ భయం ఏముంటుందంటే సిబిల్ డౌన్ సైజ్ అవుతుంది, సిబిల్లో ఇంపాక్ట్ అవుతుంది, సిబిల్ ఎంక్వైరీ కిందకు వస్తుంది అని చెప్పి. కానీ మన టాలీ క్యాపిటల్ ఫీచర్లో మనం సిబిల్ చెక్ చేసుకుంటే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, జీరో ఇంపాక్ట్ అంటే జీరో కాస్ట్ అండి. ఎవరైతే టాలీ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెక్ చేసుకోవచ్చు. బేసిక్గా సిబిల్ మనకి 300 నుంచి 900 వరకు రేడియేషన్ ఉంటుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే 700 అబోవ్ ఎవరైతే స్కోర్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి గుడ్ సిబిల్ అని చెప్పని అంటారు. దీంట్లో మనం ఏం చూస్తామంటే సిబిల్ అనేది అసలు ఏంటి అనేది, సిబిల్ అనేది నథింగ్ బట్ ఒక ట్రాక్ అండి. ఇప్పుడు మనం 10th చదివాము, 10th సర్టిఫికేట్, ఇంటర్ చదివాము, ఇంటర్ సర్టిఫికేట్, ఇదంతా మన ఏదైతే ఎడ్యుకేషన్ ట్రాక్ ఎలా అయితే ఉందో, 10thలో ఎంత స్కోర్ వచ్చింది, ఇంటర్లో ఎంత స్కోర్ వచ్చింది, అలాగే మనం తీసుకున్న అప్పు క్రెడిట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ తీసుకున్నారు, దాని రీపేమెంట్ ఎలా చేశారని ఒక ట్రాక్ బిల్డ్ అవుతుంది. అది మార్కెట్లో ట్రాన్స్ యూనియన్ ఒకటి, క్రిఫ్ ఒకటి, ఇలా చాలా ఒక 4-5 కంపెనీస్ ఉన్నాయన్నమాట, సిబిల్ కంపెనీస్. వాళ్ళు ఒక ట్రాక్ని మెయింటైన్ చేస్తారు. మీరు ఎన్ని లోన్స్ తీసుకున్నారు, ఎలా రీపేమెంట్ చేశారు, దీని బేస్ మీదనే ఒక సిబిల్ స్కోర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో సిబిల్ ఈజ్ నథింగ్ బట్ ఒక ట్రాక్ అండి. మనం అప్పు తీసుకున్న ట్రాక్, క్రెడిట్ తీసుకున్న ట్రాక్ని సిబిల్ స్కోర్ అంటాము. జనరల్గా చాలామంది లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐ ఆన్ టైంకి కట్టాలి. ఈఎంఐ ఆన్ టైంకి కట్టాలి అంటే ఎగ్జాంపుల్ నేను ఒకటి బజాజ్ ఫైనాన్స్లో ఒక మొబైల్ తీసుకున్నాను. అంటే అందరికీ అర్థం అవడానికి, అందరూ శాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు కాబట్టి ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ లోన్ చెప్తున్నా. కన్జ్యూమర్ లోన్ అంటే మొబైల్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇలా తీసుకుంటారు. 15,000 20,000 ఇలా లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఈఎంఐ అప్రాక్సిమేట్లీ 2,000 3,000 అలా మంత్కి వస్తుంది. సో మనం మంత్కి సెకండ్ డేట్కి ఈఎంఐ ఉంటుంది బజాజ్ వాళ్ళది. ఎవ్రీ మంత్ సెకండ్కి ఈఎంఐ డేట్ ఉన్నప్పుడు మనం ఫస్ట్కు కానీ 31st కానీ అమౌంట్ ఏదైతే ఈఎంఐ అమౌంట్ ఉందో ఆ ఈఎంఐ అమౌంట్ అనేది మనం అకౌంట్లో మెయింటైన్ చేయాలి. అంటే షఫ్ అండ్ ఫండ్స్ అనేది అకౌంట్లో ఉంటే కనుక ఈఎంఐ బౌన్స్ అవ్వదు. ఈఎంఐ బౌన్స్ అయిన తర్వాత ఏమవుతుందంటే బౌన్స్ ఛార్జెస్తో పాటు మన సిబిల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, లేట్ పేమెంట్ చేసామని. మనం ఇలా లేట్ పేమెంట్ చేస్తూ ఉంటే సిబిల్ ఇంపాక్ట్ అవటం ఉంటుంది. ఫ్యూచర్లో మనకి లోన్స్ రావు, తీసుకున్న లోన్ సరిగ్గా కట్టలేదు ఇలా అని రాదు. ఈ టైంలో మనం ఏం చేయాలంటే లోన్స్ ఎక్కడ దొరకనప్పుడు మనం ఏం చేయాలంటే గోల్డ్ ఒకటి ఆప్షన్ అండి. గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ తీసుకెళ్ళి మనం బ్యాంక్లో పెడితే గోల్డ్కి సిబిల్ స్కోర్ ఎవరు చెక్ చేయరు. గోల్డ్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ గోల్డ్ వాల్యూ మీద 70% 80% మీకు అమౌంట్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh గోల్డ్ పెట్టితే దాంట్లో మీకు 70,000 80,000 అలా మార్కెట్ క్యాలిక్యులేషన్ చేసి ఇస్తారు. దీంట్లో మీరు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సిబిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇదొక బెస్ట్ ఆప్షన్ అనమాట సిబిల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. అది కంపెనీ ఇన్స్టిట్యూషన్ టు ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. బజాజ్కి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, కోటాక్ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, హెచ్డిఎఫ్సికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఒక్కొక్కటి ఛార్జ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేస్తారు, సార్ మీ ఇంకోటి అమౌంట్ కూడా మీరు తీసుకున్న లోన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కన్జ్యూమర్ లోన్ అయితే 500, పర్సనల్ లోన్ అయితే 1000, బిజినెస్ లోన్ అయితే 1500, 2000 అలా ఒక వేరియేషన్ బేస్ మీద వెళ్తూ ఉంటుంది. అదొక ఫియర్ అండి. ఇప్పుడు మీరు ఈఎంఐ బౌన్స్ అయితే ఛార్జెస్ నేనేమి వేయకపోతే మీరు ఎప్పుడైనా కట్టేసుకుంటారు. బౌన్స్ అయితే ఛార్జెస్ పడుతున్నాయి అనుకోండి, అడిషనల్గా ఛార్జెస్ ఎందుకు పే చేసుకోవాలన్న దాని మీద కస్టమర్కి ఒక భయం బేస్ మీద ముందే కట్టుకుంటాడని మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయడని చెప్పి ఛార్జెస్ వేస్తారు. మనం చదువుకునేటప్పుడు మీరు వినే ఉంటారు, లేట్గా స్కూల్ డుమ్మా కొడితే మనకి పెనాల్టీ కలెక్ట్ చేస్తారు కదా. డిగ్రీలో కూడా కాండినేషన్ ఫీ అని ఉంటాయి కదా. అవి దేనికంటే వాళ్ళ మీద కోపం కాదు, రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి డిసిప్లిన్లో పెట్టడానికి. బ్యాంకర్స్ కూడా ఈ బౌన్సెస్ ఎందుకు వేస్తాయంటే కస్టమర్ని ఒక డిసిప్లిన్లో పెట్టడానికి మాత్రమే చేస్తాయి. యాక్చువల్గా ఇక్కడ కార్డ్ అనేది మ్యాటర్ కాదు. కార్డ్ అనేది మీకు లిమిట్, ఏదైతే క్రెడిట్ మీరు ఈ కార్డు మీద ఇంతవరకు మీరు ఏదైనా పర్చేస్ చేయొచ్చు అని ఒక లిమిట్ బజాజ్ పర్సన్ తీస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ కార్డు మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఇది ఆన్లైన్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్కి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఎప్పుడైతే మీరు ఆ కార్డు, ఇప్పుడు సిద్దిపేట ఎగ్జాంపుల్గా చెప్పారు, మీరు సిద్దిపేట హైదరాబాద్లో ఎందుకు పర్చేస్ చేయలేకపోతున్నాడు, మీరు కార్డు తీసుకునేటప్పుడు మీరు సిద్దిపేట అడ్రస్తో ఇచ్చారు. మీరు ఉంటున్న అడ్రస్ అది, మీరు ఏదైనా తీసుకున్నా మీ సొంతానికి తీసుకుంటారు. మళ్ళీ మీరు హైదరాబాద్కి వచ్చి నాకు ఇక్కడ కావాలి అంటే మీ ఆధార్ అడ్రస్ కానీ మీరు అప్పుడు కార్డ్ తీసుకున్న అడ్రస్ వచ్చి సిద్దిపేటది ఉంటుంది, ఇక్కడ అడ్రస్ ఉండదు. మీరు ఇక్కడ అడ్రస్ ఇవ్వండి. అది ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్లో ఇప్పుడు మీ ఫ్రెండ్కి మీరు బైక్ కానీ లేదంటే మొబైల్ కానీ పర్చేస్ చేయడానికి వెళ్తున్నారు, మీకే పర్చేస్ చేయడానికి వెళ్తున్నారు, వాళ్ళు సిద్దిపేట అడ్రస్ అని ఇక్కడ ఇవ్వమంటారు. అలాంటప్పుడు మీ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్, ఇక్కడ ప్రూఫ్ గ్యాస్ బిల్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ ఏదైనా ఇక్కడ
డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చి నేను ఇక్కడే ప్రెజెంట్ ఇక్కడ నేను స్టే చేస్తున్నాను, జాబ్ పర్పస్ నేను ఇక్కడ వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నాను, నేను స్టే చేస్తున్న హౌస్ అడ్రస్ ప్రూఫ్ ఏదైనా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇక్కడే ప్రాసెస్ చేస్తారు. దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. అడ్రస్ ప్రూఫ్ మెయిన్ కన్సర్న్ ఇక్కడ. దానికి సర్వీస్ ఛార్జెస్ ఏమి ఉండవు, అప్డేట్ చేయడానికి సర్వీస్ ఛార్జెస్ ఏమి ఉండవు. కానీ దీంట్లో అడిషనల్గా ఏముంటుందంటే మీరు ఎప్పుడైతే లోన్ తీసుకుంటున్నారో ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీ అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అది సబ్జెక్ట్ టు కండిషన్, లోన్ అమౌంట్కి మీరు తీసుకున్న ప్రొడక్ట్ బేస్ మీద ఉంటుంది. కమింగ్ టు మన టాలీ వచ్చేసి ఎవరైతే టాలీ యూజర్స్ ఉన్నారో టాలీ క్యాపిటల్కి గెట్ అన్సెక్యూర్డ్ బిజినెస్ లోన్ అప్పుడు 75 lakh అని చెప్పున్నారు. అన్సెక్యూర్డ్ లోన్ అంటే ఎటువంటి మార్టిగేజ్ లేకుండా ఇచ్చే లోన్ ఇది టాలీ క్యాపిటల్ ఇస్తుంది. సో ఇంకొకటి ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్ 12 months to 84 months. సో 1 year నుంచి మనం 7 years వరకు రీపేమెంట్ అనేది మంచిగా చేసుకోవచ్చు. ద లాస్ట్ వచ్చేసి ఫాస్ట్ అప్రూవల్ అండ్ డిస్బర్స్మెంట్. మీరు అప్లై చేసిన వెంటనే మనకి ఒక ½ an hour 1 hourలోనే అప్రూవల్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అని తెలుస్తుంది. ఒకవేళ ప్రాసెస్ అవుతుంటే 24 hours 48 hoursలో మనకి శాంక్షన్ కూడా వస్తుంది. శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని హౌస్ వెరిఫికేషన్, ఆఫీస్ వెరిఫికేషన్ ఇనిషియేట్ చేస్తారు. ఆ రిపోర్ట్స్ రావడానికి 1 or 2 days టైం పడుతుంది. టోటల్గా మనము 1 to 4 daysలో బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ 1 to 4 daysలో మనం లోన్ కూడా డిస్బర్స్మెంట్ చేసుకోవచ్చు. అది టాలీ వాళ్ళు అగ్రెసివ్గా వెళ్తున్నారు. అంటే మార్టిగేజ్ లోన్స్ కూడా ఇస్తున్నారు. సార్ యాక్చువల్గా నేను మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేశాను, కానీ ఈ ఇయర్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ గెస్ట్ కూడా చాలా ఇన్స్పిరేషన్గా మోటివేట్ చేసినారు. చాలా అంటే ఎవరైతే గెస్ట్ ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ ఆ సార్ చాలా మోటివ్ చేసినారు. సో వీఆర్ హ్యాపీ టు పార్టిసిపేట్ హియర్. థ్యాంక్ యూ.